బ్రదర్ లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్ రెండిట్లో ఏది బెటర్ అండి? లవ్ కమ్ మ్యారేజ్. అదేంటి అలా చెప్పావు? ఈక్వల్ అండర్స్టాండింగ్ ఉంటుంది కదా. ప్రేమించి ఇంట్లో వాళ్ళని ఒప్పించుకుని పెళ్లి చేసుకుంటే ఈక్వల్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఇది నిజం చెప్పాలంటే మ్యారేజ్ అన్నదే పెద్ద వేస్ట్. ఎందుకని అట్లా? అంతే, పిల్లల్ని కన్నానికి ఒక సర్టిఫికేషన్ అంతే మ్యారేజ్ అన్నది. అంతమించేయలేదు. ఇండిపెండెంట్గా బతకాలి ఏదైనా సరే. ఈక్వల్ అండర్స్టాండింగ్తో ఇద్దరు అర్థం చేసుకుంటూ బతికితే లైఫ్ బాగుంటుంది. దానికి మ్యారేజ్ అవసరం లేదు. లవ్ మ్యారేజ్ అంటున్నారు కదా, సో ఎందుకని లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ అంటే ఒకరినొకళ్ళు అర్థం చేసుకునే ఒక టైం ఉంటుంది. అంటే వాళ్ళు మాట్లాడుకునే విధానం సంవత్సరాలు నెలల్లో ఇలా ఫోన్ కాల్స్లో గట్రా మాట్లాడుకుంటారు కదా. ఒకళ్ళు నెగిటివ్స్ ఒకళ్ళు ప్లస్లో గట్రా ఒకరికొకరికి తెలుస్తూ ఉంటాయి. మరి లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా డివోర్స్ తీసుకుంటున్నారు కదా, చాలా తీసుకుంటున్నారు. మా ఫ్రెండ్స్ చాలామంది తీసుకున్నారు. అఫ్కోర్స్ అవుతాయి. ఎప్పుడైనా సరే ఒక థర్డ్ పర్సన్ మధ్యలోకి ఎంటర్ అయినప్పుడు ఏదన్నా గొడవ అవుతుంది. అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్ ఏదన్నా. ఓకే బ్రదర్, మరి మీకు ఏది జరగాలంటే? నాకు ఏది వద్దు బ్రో. ఎందుకని సింగిల్ ఈజ్ బెస్ట్. లవ్ మ్యారేజ్ బెటర్ అరేంజ్ మ్యారేజ్ బెటర్ బ్రదర్? లవ్ మ్యారేజ్ బెటరే, అరేంజ్ మ్యారేజ్ బెటరే, రెండు బెటరే. ఎందుకంటే లవ్ మ్యారేజ్ అది కామన్, ఎవరిని చూసినా ప్రేమ అనేది ఎవరిని చూసినా కలుగుతుంది. ప్రేమ ఆటోమేటిక్గా కలుగుతుంది. ఎందుకంటే ప్రేమ లేనిది ఈ ప్రపంచమే లేదుగా. అది ఏ లవ్ అయినా సరే. అరేంజ్ మ్యారేజ్లో ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి అంటారు కదా. అరేంజ్ మ్యారేజ్లో ఉంటాయి బెనిఫిట్స్, కానీ ప్రేమించి ఇంట్లో వాళ్ళని పెద్దలు ఒప్పించి పెళ్లి చేసుకుంటే ఇంకా బాగుంటుంది లైఫ్. ప్రేమించడం తప్పేం కాదు, కానీ ఇంట్లో వాళ్ళకి చెప్పి ప్రేమించుకుంటే ఇంకా బాగుంటుంది లైఫ్. ఈ మధ్యకాలంలో చాలామంది లవ్ మ్యారేజ్ చేసుకుని కొన్ని రోజులకే డివోర్స్ తీసుకుంటున్నారు కదా, సో దేనివల్ల జరుగుతుంది అంటారు ఇట్లా? వాళ్ళ మధ్య అండర్స్టాండ్ లేకపోవడం వల్ల మెయిన్ రీజన్. ఎందుకంటే ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు చెప్పుకోవాలి కదా, ఇప్పుడు ఇలా ఉంది ప్రాబ్లం, అలా ఉంది, ఏదైనా సరే చెప్పుకుంటా అంటే ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఏదైనా చెప్పుకోలేనప్పుడే ఆ ప్రాబ్లం అనేది ఎలాబరేట్ అయ్యి వాళ్ళ మధ్య డిస్టెన్స్ వచ్చి థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యి ఆటోమేటిక్గా డివోర్స్ అనేది వస్తుంది. ఓకే, నీ ఒపీనియన్ ప్రకారం ఏం చెప్తావు బ్రదర్ ప్రతి ఒక్కరికి, యంగెస్ట్ పీపుల్కి? అంటే ఈ మధ్య కాలంలో అంటే చాలా లవ్ మ్యారేజ్లు చేసుకొని సక్సెస్ఫుల్ అవ్వక సో సూసైడ్స్ వరకు వెళ్తుంటారు కదా, సో ఏం చెప్తావు నువ్వు ఇచ్చే మెసేజ్? నా మెసేజ్ ఏంటంటే ప్రేమించడం తప్పే కాదు, కానీ ఒక అమ్మాయి, అది అమ్మాయి అయినా అబ్బాయి ఉండొచ్చు, ప్రేమ అనేది కోరుకోవాలి. ఎవరైనా ప్రేమించడానికి చనిపోకూడదు, చంపకూడదు. అది నా సజెషన్.